నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు అంటే ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు అనే జాతిని ఉద్దేశించి నీవు అంటున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. అంటే ఇశ్రాయేలు అనే జాతిని ఉద్దేశించి మిమ్మల్ని భూమి మీద ఉన్న సమస్త జనాల్లో కంటే ఎక్కువగా ఎంచి నేను నా సొంత జనంగా ఏర్పరచుకున్నాను. మీరు ఇతర దేశాల మీద ఆక్రమణలు చేసి అందులో మిగిలి ఉన్నటువంటి వాళ్ళు పూజించినటువంటి దేవతల విగ్రహాలను పగలగొట్టాలి, వాళ్ళ బలిపేటాలను పడద్రోసి వాళ్ళ